హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని పెన్షన్దారులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. అక్టోబర్ నుంచి అందించే పెన్షన్ విధానంలో కీలక మార్పులకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. పెన్షన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్గదర్శకాలను సవరణ చేసింది. 1వ తేదీన సెలవు ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మిగిలిన వారికి 2వ తేదీన పంపిణీ పూర్తి చేయాలని, ఒకవేళ ఆ రోజు కూడా సెలవు ఉంటే 3వ తేదీన పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా తొలి రోజే 100% పంపిణీ పూర్తి చేయడానికి ప్రయత్నించాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1వ తేదీ సెలవు ఉంటే ఒకరోజు ముందుగానే సచివాలయాల ఉద్యోగులు పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు అందించనున్నారు. దీంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు అందుకోనున్నారు పెన్షన్దారులు. ఇటీవలే పెన్షన్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న సామాజిక పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇకపై అటువంటి వాటికి ఆస్కారం లేకుండా చేయాలని చంద్రన్న సర్కార్ నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీలో అవకతవకలు లేకుండా ఉండేందుకు వేలిముద్ర స్కానర్ల కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం 53.70 కోట్లు కేటాయించింది. ఇకపై వాటి ద్వారా పెన్షన్ అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ నుంచి ఈ విధానంలో సచివాలయాల ఉద్యోగులు లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందించనున్నారు. మరి పెన్షన్ ఇలా అందించడంపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.